ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తమకు తోచింది, తమకు నచ్చింది, తమకు మెచ్చింది అని అనవచ్చునా? నినాదాలు ఇవ్వవచ్చునా? రాజ్యాంగబద్ధంగా ఉంటాననే అంశమే అతి కీలకమైనది. అసదుద్దీన్ ఓవైసీ భారతదేశంలో అవకాశవాద రాజకీయాలకి లీడర్. ఈయన జై పాలస్తీనా అన్నారు. ఇండియా కూటమి వాయస్ని మళ్లించి ఇండియా కూటమికి మేలు చేసే విధంగా అసదుద్దీన్ వాక్యాలు ఉన్నట్టుగా ఒక మతం, ఒక కులానికి ఒక్కరే నాయకుడిగా ఉండడం అనేది అసాధ్యమైన విషయం. తెలంగాణ ఉద్యమాన్ని అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు సపోర్ట్ చేయలే. పైపెచ్చు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారు. కానీ మీరు ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు, చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఆయన గురించి ఇస్తున్నారు, మరి మీకు ఇబ్బంది కదా? వ్యక్తిగతంగా నేను అసదుద్దీన్ ఓవైసీ శత్రువుని కాదు. నేను అసదుద్దీన్ నాకు శత్రువు కాదు. రాజ్యాంగం పట్ల, రాజకీయాల పట్ల, భారతీయ సమగ్రత పట్ల అవగాహన ఉన్న ఎవరు కూడా ఆ సందర్భంలో అసదుద్దీన్ జై పాలస్తీనా కాదు. నమస్తే. పార్లమెంట్లో సభ్యులు ఎట్లా ప్రమాణ స్వీకారం చేయాలి? వాటికి నియమ నిబంధనలు ఉన్నాయా? వాటిని ఉల్లంఘించి చేసిన వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది? ఈ అంశాలకు సంబంధించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తూ ఉన్నారు. దానికి కేంద్ర బిందువు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ వారు ఇచ్చిన ఒక నినాదం ఇవాళ దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తీరు, ఆయన ఉద్దేశం ఏమిటి, ఏం చెప్పాలనుకున్నారు, ఎందువల్ల ఆ మాట అనవలసి వచ్చింది, ఈ విషయాల గురించి మనం మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ రియాజ్ గారు మన దగ్గర ఉన్నారు. వారు సివిల్ సర్వీస్కు అభ్యర్థులకు ట్యూటర్గా ఉన్నారు. అదేవిధంగా సామాజిక రాజకీయ అంశాలను విశ్లేషకులు కూడా వారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, పార్లమెంట్లో సభ్యులు లేదా అసెంబ్లీ అయినా సరే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తమకు తోచింది, తమకు నచ్చింది, తమకు మెచ్చింది అని అనవచ్చునా? నినాదాలు ఇవ్వవచ్చునా? వాస్తవంగా పార్లమెంట్ ప్రొసీడింగ్స్, అందులో ఓత్ అంటే పదవీ స్వీకార ప్రమాణం, సాధారణ భాషలో చెప్పాలంటే దానికి సంబంధించిన నియమ నిబంధనల మీద ఆల్రెడీ రాజ్యాంగంలో వాటికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరణ పార్లమెంట్ ప్రొసీడింగ్స్లో ఉన్నది. అల్టిమేట్గా మనం ఏం కోరుకుంటామంటే, నేను రాజ్యాంగబద్ధమై పనిచేస్తాను, రాజ్యాంగబద్ధున్నై ఉంటాను, మనసా వాచ నేను ఏ ప్రజలు నన్ను గెలిపించారో ఆ ప్రజలకు సేవ చేస్తాను అనే అంతర్భాగంతో కూడుకున్న ప్రతిజ్ఞ. భాషాపరమైన నిబంధనలు ఏమీ లేవు. నువ్వు ఏ భాషలోనే చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే పార్లమెంట్లో నువ్వు ఏ భాషలో మాట్లాడినా ముందుగాల నోటీస్లో తీసుకొస్తే దాని ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో కోరుకుంటే ఇంగ్లీష్లో, హిందీలో కోరుకుంటే హిందీలో ఉంటుంది. కాబట్టి భాషాపరమైన నియంత్రణ లేదు. కానీ రాజ్యాంగబద్ధంగా ఉంటాననే అంశమే అతి కీలకమైనది. ఏ సభ్యుడు ప్రమాణం చేసినా దాన్ని తూచా తప్పకుండా ఆ విషయాన్ని చెప్పాల్సిందే, ఆ విషయం ప్రకారం పోవాల్సిందే. రాష్ట్రపతి గారు స్టార్ట్ చేయగానే వీళ్ళ దగ్గర ప్రతి ఉంటుంది. దాన్ని వాళ్ళ పేరుతో ఉచ్చరణ జరుగుతుంది. దాన్నే కొనసాగిస్తూ ఉంటుంది. అది రాజ్యాంగం చెప్పే నిబంధన. పార్లమెంట్ ప్రొసీడింగ్ కూడా. అసదుద్దీన్ ఓవైసీ అందరూ సభ్యులు ప్రమాణ స్వీకారం వారికి సంబంధించిన వాటిని నినాదం ఇస్తే ఈయన జై పాలస్తీనా అన్నారు. ఎందువల్ల, ఏ ఉద్దేశం అయి ఉండొచ్చు? అసదుద్దీన్ ఓవైసీ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నది. ఫ్రస్ట్రేషనే కాదు, మొత్తం సభా వ్యవహారాలను, కాంటెంపరీ ఇష్యూస్ని డైవర్ట్ చేసేలాగా ఉన్నది. ఎందుకోసం అంటే జై పాలస్తీనా అని అనడము అక్కడ అసందర్భం, అవసరం లేని విషయం, సందర్భం లేని విషయం. సందర్భం లేని విషయాన్ని, అసమంజసమైన విషయాన్ని, అవసరం లేని విషయాన్ని ప్రస్తావిస్తున్నాడంటే అసదుద్దీన్ ఓవైసీ సభను మొత్తం తప్పు ట్రాక్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నది. ఎందుకోసం అంటే, మీరు సీనియర్ జర్నలిస్ట్గా బుచ్చన్న గారు మీకు బాగా తెలుసు, ఒక విషయం మీద సీరియస్గా చర్చ జరుగుతూ ఉన్నప్పుడు తూర్పు వైపు మనం తిరిగి ఆ శబ్దాలను వినే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు పశ్చిమాన్ని అలర్జీ చేస్తూ ఉంటారు డైవర్షన్ కోసం. దీన్ని డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం మనం. అసదుద్దీన్ ఓవైసీ చాలా క్లియర్గా చేసే విషయం ఏంటంటే, ఈరోజు లోక్సభ స్పీకర్ మీద చాలా రసవత్తరమైన చర్చ, అవసరమైన చర్చ, ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉన్నది. అదేంటంటే, స్పీకర్ అధికార పక్షానికి చెందినప్పుడు డిప్యూటీ స్పీకర్
ఖచ్చితంగా ప్రతిపక్షాలకు చెందాలనేది ఆనవాయితీ. ఈ ఆనవాయితీని ఎన్డీఏ గతంలో ఇప్పుడు కూడా దాన్ని పట్టించుకోలేదు. కొన్ని సాంప్రదాయాలు, కొన్ని ఆనవాయితీల ప్రకారం ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇంగ్లాండ్లోనైతే లిఖిత రాజ్యాంగమే ఉండదు, వాళ్ళు కేవలం ప్రొసీడింగ్స్ ప్రకారం పోతుంటారు. ఆల్రెడీ కొన్ని సాంప్రదాయాల ప్రకారం పోతుంటారు. కాబట్టి ఈరోజు డిప్యూటీ స్పీకర్ విషయంలో ప్రధానంగా ఇండియా కూటమి చాలా బలంగా వాదిస్తూ ఉన్నది. ఏమని వాదిస్తూ ఉందంటే డిప్యూటీ స్పీకర్ ఖచ్చితంగా ప్రతిపక్షాలు రావాలని వాదిస్తున్నది. ఆ వాదిస్తున్న క్రమంలో చర్చ దాని చుట్టూ తిరుగుతూ ఉంటే సడన్గా అసదుద్దీన్ ఓవైసీ ఏం చేశాడంటే పాలస్తీనా, జై పాలస్తీనా అన్నాడు. అంటే క్లియర్గా ఇండియా కూటమి వాయిస్ని మళ్లించి ఎన్డీఏ కూటమికి మేలు చేసే విధంగా అసదుద్దీన్ వాక్యాలు ఉన్నట్టుగా కొంచెం పొలిటికల్ అనాలిసిస్ చేసే శక్తి ఉన్న ఎవరైనా కూడా దాన్ని చూస్తారు. కానీ నరేంద్ర మోదీ విషయంలో వారు ఎన్నికల సందర్భంగా మాట్లాడిన మాటలు, ప్రతి సందర్భంలో ఎన్నికల ప్రచారంలో మొన్న మోదీ మాట్లాడిన మాటలపైన ఘాటుగా స్పందించింది అసదుద్దీన్ ఓవైసీనే. ఆయన వాయిస్ను మీరు ఇండియా కూటమి వాయిస్ని మినిమైజ్ చేస్తున్నాడు, మీరు ఎట్లా ఏ ప్రామాణికంగా అంటున్నారు? ఇప్పుడు కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయంటే బయట ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, అంతర్గతంగా అంగీకారం ఒక రకంగా ఉంటుంది. ఒకప్పుడు గులాం నబీ ఆజాద్ కూడా విపరీతంగా, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా విపరీతంగా బీజేపీని విమర్శించేది. కానీ గులాం నబీ ఆజాద్ పదవి విరమణ రోజున కన్నీళ్ళు పెట్టుకునేది ఎవరంటే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. తర్వాత ఆయన కశ్మీర్లో పార్టీ పెట్టి కూడా ఎవరికి సహకరించాడో అందరికీ తెలుసు. అసదుద్దీన్ ఓవైసీ మీద ఇప్పటివరకు ఒక ఈడీ రైడ్ జరగలేదు. అలాగే ఎట్లా కేంద్ర సంస్థ దర్యాప్తు కూడా ఎక్కడ జరగలేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో మంచిగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది బీజేపీ అధికారంలో ఉంటే బీజేపీ మంచిగా ఉంటాడు, కేంద్రంలో అదే పని చేస్తున్నట్టుగా. రాష్ట్రంలో టీడీపీతో అట్లే ఉన్నాడు, కాంగ్రెస్తో అట్లా ఉన్నాడు, మొన్నదాకుండా టీఆర్ఎస్తో అట్లా ఉన్నాడు. బికాస్ నా వ్యక్తిగత అభిప్రాయం, నేను చాలా క్లియర్ చెప్తున్నాను, అసదుద్దీన్ ఓవైసీ భారతదేశంలో అవకాశవాద రాజకీయాలకి లీడర్. బహుశా నాకు తెలిసి, నాకు పూర్తి మళ్ళీ చెప్తాను, నా వ్యక్తిగత అభిప్రాయం, అసదుద్దీన్ ఓవైసీ తన పార్టీ రక్షణ కోసం, తన పదవి కోసం, తన ఆస్తుల రక్షణ కోసం ఎట్లాంటి అవకాశవాద విధానం ఉంటే దాన్ని అంగీకరిస్తాడు. కాబట్టి అక్కడ ఎన్డీఏ మధ్య పోరాటం జరుగుతున్నప్పుడు ఇక్కడ మన తెలంగాణ పాలిటిక్స్లో కూడా మన పార్లమెంట్ ఎలక్షన్స్లో క్లియర్గా ఎన్డీఏకు ఇండియాకు మధ్య విపరీతమైన రాజకీయ యుద్ధం జరిగింది. బొటాబొటిగా సీట్లు వచ్చాయి, పర్సెంటేజ్లో కాంగ్రెస్ ముందుంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఏదైతే రోల్ ప్లే చేసి ఎడుగాకుండా అయిందో, ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఏం చేశాడంటే ఈ ఇండియా కూటమికి చర్చ బలంగా జరుగుతూ ఉన్నప్పుడు జస్ట్ ఇండియా కూటమి చర్చను డైవర్ట్ చేయడం కోసం మాత్రమే జై పాలస్తీనా అన్నాడు. వాస్తవం ఏంటంటే పిచ్చన్న, పాలస్తీనా సమస్య మీద భారతదేశానికి సానుభూతి ఉంది. పాలస్తీనా అంశం మీద అనేక సార్లు ఐక్యరాజ్య సమితిలో కానీ అంతర్జాతీయ సంస్థల్లో కానీ భారత ప్రతినిధులు మాట్లాడినారు. ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా పాలస్తీనా దేశానికి సంబంధించిన ఇష్యూస్ మీద సానుకూలత వ్యక్తం చేశారు. చాలా సందర్భాల్లో వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా పాలస్తీనాకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తించాట. బీజేపీ కూడా పాలస్తీనా, ఇజ్రాయెల్కు, మోడీ గారి ప్రభుత్వం ఇజ్రాయెల్కు పూర్తిగా మొగ్గున్నా కూడా పాలస్తీనా సమస్య పరిష్కారం చేయాలనే విషయాన్ని కూడా అక్కడక్కడ విదేశాంగ మంత్రి వ్యక్తం చేశారు. పాలస్తీనా మీద భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీల సానుభూతి ఉంది. కొంచెం కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో యాసీర్ అరాఫత్ వచ్చినప్పుడు కూడా చాలా అద్భుతంగా గౌరవించారు. కాబట్టి భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు, అది బీజేపీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా కూడా పాలస్తీనా సమస్య పట్ల సానుభూతి ఉంది. ప్రధానంగా బీజేపీ ఇజ్రాయెల్కి సంబంధించిన ఇష్యూస్ను మేకప్ చేసుకున్నా కూడా అంతర్జాతీయ సమాజంలో పూర్తిగా వన్ సైడ్గా కూడా వివరించలేదు. ఇక్కడ నేను రాజనీతి శాస్త్రంలో నేను ప్రధానంగా నా ఎంఫిల్ అంతా కూడా అంతర్జాతీయ సంబంధాల మీద నా మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ జరిగింది. ఐ గాట్ గోల్డ్ మెడల్ ఫర్ ఇట్ ఆల్సో. ఇక్కడ విషయం ఏంటంటే మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అనడం అనేది అసందర్భం. అక్కడ ఎందుకోసం అంటే పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు లేదా పార్లమెంట్లో పాలస్తీనా మీద డిస్కషన్ జరిగినప్పుడు భారత ప్రభుత్వం పాలస్తీనాతో ఉన్న ఒక ట్రెడిషనల్ ఫ్రెండ్షిప్ను మళ్ళీ రిపీట్ చేసే క్రమంలో దాన్ని సమర్థించే ప్రయత్నం చేసి, సహాయం చేసే ప్రయత్నం చేసే కోణంలో మాట్లాడితే అది సందర్భం. అది కానీ ఇప్పుడు ప్రమాణ స్వీకారం అప్పుడు మాట్లాడడం అనేది సందర్భమా? క్లియర్గా డైవర్షన్ తప్ప. ఇక్కడ మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఎవరు అధికారంలో ఉంటే వారితో ఎంఐఎం ఉంటారు, ఎందువల్ల అధికారం, ఆస్తులు ఈ రెండు కాపాడుకోవాలి మీరు అన్నమాట. మరి ఎందుకు ప్రజలు గుర్తించట్లేదా? ఆయన అంత కాన్సన్ట్రేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ఎమ్మెల్యేల నెంబరు ఒక లోక్సభ పక్కా ఎందుకు గెలుస్తున్నారు? అంటే అక్కడ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడంలో రాజకీయ పార్టీలు ఫెయిల్ అయినాయి. ఒకప్పుడు జహీర్ అలీ ఖాన్ వాళ్ళ అన్న, చనిపోయిన జహీర్ అలీ ఖాన్ వలన జాహిద్ అలీ ఖాన్ ఒక ప్రయత్నం చేశాడు, దాదాపుగా దగ్గర దాకా వచ్చి ఓడిపోయినాడు. ఓడిపోయిన తర్వాత ఏమైపోయిందంటే అక్కడ ఉండే ప్రత్యేకమైన భౌతిక పరిస్థితులు వీటన్నిటి రీత్యా
ఏ రాజకీయ పార్టీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ కావడానికి ప్రయత్నం చేసి సక్సెస్ కాలేకపోయినాడు. తర్వాత సిపిఎం మధు అనే అతని ఆధ్వర్యంలో అతను ఆంధ్ర లీడర్గా ఉన్నట్టుంది, సబ్జెక్ట్ టు కరెక్షన్, వారి ఆధ్వర్యంలో కొంత ప్రయత్నం చేసి కొంత ఈ డౌన్ ట్రాడన్ పీపుల్ని, పేదల్ని ఆర్థిక ఇష్యూస్ మీద కొంత మొబిలైజ్ చేసే ప్రయత్నం చేసి ఎంఐఎంను అక్కడక్కడ ఢీకొన్నది కానీ పవర్లోకి వచ్చేంత లెవెల్లో జరగలేదు. షబీర్ అలీ గారు కాంగ్రెస్ పార్టీ నేత, వారికి ముస్లిం సమాజంలో 4% రిజర్వేషన్లు తీసుకొచ్చారనే ఒక మంచి పేరు ఉంది వారికి. వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేశారు 4% రిజర్వేషన్స్ తోటి. కానీ వారి కారు పాత సిటీలోకి పోగానే ఓవైసీనే స్వయంగా పెద్ద దుడ్డుకర్ర పట్టుకొచ్చి వాళ్ళ మీద దాడి చేశాడు, కారు టైర్ను తన్నాడు. అది మీకు విజువల్స్ కూడా దొరుకుతాయి మనకి. తర్వాత బీఆర్ఎస్ పరిపాలనకు ముందు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి అక్బరుద్దీన్ ఓవైసీ హేట్ స్పీచెస్ తోటి జైల్లో పెట్టారు. పెడితే నీకు ఓల్డ్ సీట్ నుంచి పెద్ద వ్యతిరేకత ఏం రాలేదు. జనాలు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం, రాస్తారోకోలు చేయడం, అక్బరుద్దీన్ విడుదల చేయాలనేది మీకు ఎక్కడైనా వాయిస్ ఉన్నారా మీరు? చాలా కాలం ఉన్నాడు జైల్లో. తర్వాత బీఆర్ఎస్ వచ్చినాక వాటన్నింటిని వెనుకగా తీసుకొచ్చి వాళ్ళు కాపాడే ప్రయత్నం చేసేది. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్తో కూడా లేరు, కాంగ్రెస్తో బేసికల్గా ఫ్రెండ్షిప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సెంట్రల్ పార్టీ ఫిలాసఫీ కానీ మేము అడిగే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మద్దతు అడగలేదు, గుర్తుపెట్టుకోండి దయచేసి. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మద్దతు ఎక్కడ అడగలేదు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం చేపట్టి ఉత్తర భారతదేశంలో కొంత ఇబ్బందులకు గురైంది. యూపీలో 7 సీట్లను కోల్పోయింది. అంత బీహార్లో పవర్లోకి రావాలి తేజస్వి యాదవ్, కాంగ్రెస్ పార్టీ కూటమి. కానీ ఎంఐఎం చేపట్టి అక్కడ అసలు పవర్ ఒక 5 సంవత్సరాల పవర్ను కోల్పోయింది. మొన్న కూడా డిస్టర్బ్ అయింది కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ కూటమిలు. ఇప్పుడు ఎంఐఎం అనేది ప్రధానంగా ఏంటంటే వాళ్ళ సెంట్రిక్ పార్టీ, అసదుద్దీన్ అక్బరుద్దీన్ వాళ్ళ కుటుంబము వాళ్ళ సెంట్రిక్ పార్టీ తప్ప ప్రజలకు పెద్ద ఉపయోగపడే పార్టీ అని నేను అనుకోను. ఆల్టర్నేటివ్ బిల్డప్ చేస్తే డెఫినెట్గా క్లోజ్ అయ్యే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మా దగ్గర కూడా ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు నాంపల్లో ఒక అద్భుతమైన ఆల్టర్నేటివ్ కోసం ప్రయత్నం చేస్తే కొన్ని వందల ఓటుతో ఓడిపోయినాడు కదా, కొన్ని వందలే 300 400 ఓటుతో ఓడిపోయినాడు అంతే. ఇక్కడ ఆల్టర్నేటివ్ బిల్డప్ చేస్తే ఎంఐఎం పోతుంది. కానీ ఇవాళ ముస్లిం వారికి ఒక బలమైన వాయిస్గా ఉన్నది ఎంఐఎం అనేది. అందుకోసం ఆ పార్టీ నాయకుడు తనను తాను కాపాడుకునే కోసం భిన్నమైన రాజకీయం ఆలోచన ఉంది కాబట్టి వారికి అట్లా ఉండనివ్వచ్చు కదా. ఎందుకు మీలాంటి వారు మాట్లాడుతున్నారు ఇట్లా? ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక సమాజానికి ఎప్పుడు ఒకరే రిప్రజెంటేటివ్గా ఉండరు. అట్లా ఉంటే అది భూస్వామ్య సమాజం అయితే తప్ప ఆధునిక సమాజం కాదు. ఆధునిక సమాజంలో ఆలోచనలు, సిద్ధాంతము, ఫిలాసఫీ ఆధారంగానే రాజకీయ పార్టీలు ఎంచుకోవాలి. అంటే ఒక కమ్యూనిటీ, ఒక కులము లేదా మతం ఒక నాయకుడిని అంగీకరించాలనేది తప్పుడు ప్రిన్సిపల్. అందుకోసం మత పేరు మీద, కుల పేరు మీద రాజకీయాలు ఎప్పుడు చేసినా కూడా అవి ప్రజలకు ఉపయోగపడవు. అయితే హైదరాబాదులో ఒక చారిత్రక సందర్భం ఏంటంటే చాలా కాలం ఇక్కడ నిజాం హుక్మత్ కింద ఈ ప్రాంతం ఉండడం, నిజాం వ్యతిరేక పోరాటాలు కూడా ముస్లిమ్స్ అద్భుతమైన త్యాగాలు చేశారు. నిజాం రాజ్యంలో మొట్టమొదటిసారిగా చనిపోయిన వీరోచిత యోధుడు షేక్ బందగి ముస్లిమే కదా, నువ్వు కాదని లేవు కదా. షోయబుల్లా ఖాన్ కిరాతకంగా కాల్చి చంపారు చూసాం కదా. అలాగే రజబలి లాంటి వాళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగా వీరోచితమైన పోరాటాలు చేశారు కదా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక మతం, ఒక కులానికి ఒక్కరే నాయకుడిగా ఉండడం అనేది అసాధ్యమైన విషయం. పతబస్తీలో జరుగుతున్నది ఏంటంటే ప్రధానంగా అక్కడ రాజకీయాలను వాళ్ళు రకరకాల సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి తమ చేతుల్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ కరెక్ట్గా ఒక ఆల్టర్నేటివ్ కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎంఐఎంను ఓడించడం అనేది అసాధ్యమైన విషయం కాదు, సుసాధ్యమైన విషయమే కాదు. కానీ భారతదేశ రాజకీయాలలో ఎంఐఎంను పాత్రను మీరు ఎట్లా చూస్తారు? బేసికల్గా వీళ్ళ వల్ల ముస్లిం సమాజానికి హానే జరుగుతుంది తప్ప మేలు జరిగే అవకాశం ఉండదు. ఎట్లా చెప్పగలరు? వెరీ బేసిక్ ఏంటంటే ఎప్పుడు కానీ ఒక సమాజము, ఒక మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఒక వర్గం, కులము, మతము ఐసోలేట్ కావద్దు. ముచ్చట గారు సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నాను, నేను కూడా ఆ సమాజం నుంచి బయటకు వచ్చినవాడిని. నువ్వు ఎప్పుడు కానీ మైనారిటీ సమాజాలు కానీ, వెనుకబడ్డ సమాజాలు కానీ, అణిచివేయబడ్డ సమాజాలు కానీ అట్లాంటి సమాజాలతో కలిసి పనిచేస్తే వాళ్ళు హక్కులను సాధిస్తారు. ఇప్పుడు నువ్వు ఐసోలేట్ అయితే, ఆ మెయిన్ స్ట్రీమ్ సమాజం నుంచి నువ్వు ఐసోలేట్ అయితే ఏమైందంటే నీ వైపు ఎవడు చూడడు. టెంపరీగా నీకు ఎలక్షన్లో 1 సీట్లో 2 సీట్లో రావచ్చు, కానీ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో మొత్తం పార్లమెంట్ అంతా స్తంభింపజేసి తమ డిమాండ్లను సాధించుకోగలుగుతాడా? సాధ్యం కాని విషయం కదా. నువ్వు వేరే సమూహాల పట్ల నీకు అప్రమత్తత ఉంటే ఆ సమూహాలు కూడా నీ పట్ల అప్రమత్తతతో ఉంటారు. వేరే సమాజాల పట్ల నీకు సానుభూతి ఉంటే ఆ సమాజాలు కూడా నీతో సానుభూతి ఉంటారు. భారతీయ ముస్లింలు భారతదేశంలో అంతర్భాగం. వాళ్ళ మూలాలు భారతదేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అట్లాగే వెనుకబడిన తరగతుల్లో ఉన్నాయి. డిఎన్ఏ ఒకటే అని అనేక సర్వేలు చెప్పాయి. ఇది నేను కూడా అన్నది కాదు, ఆర్ఎస్ఎస్ అధినేతనే చెప్పారు దీన్ని. మోహన్ భగవత్ గారు దేశంలో ముస్లింలు అతీతులు కాదు, వాళ్ళు భారతీయులే చాలాసార్లు చెప్పాడు. డిఎన్ఏ సంబంధించిన విషయాలను కూడా ప్రస్తావించారు. మీరు వినండి. అంటే
భారతదేశానికి సంబంధించిన విషయాలను మనం తీసుకున్నప్పుడు భారతీయులందరూ ఒకటే అనేది మనకు మేజర్ స్లోగన్. అదే సందర్భంలో ఎవరి ఆరాధన వాళ్ళకు ఉంటుంది, ఎవరి సామాజిక సంస్కృతులు వాళ్ళకు ఉంటాయి, దానికి కాదనలేం. అందుకోసం భిన్నత్వంలో ఏకత్వం నినాదమే జవహర్లాల్ నెహ్రూ ఇచ్చాడు కదా. డిస్కవరీ ఆఫ్ ఇండియా మొత్తం చదివితే భారతదేశంలో భిన్నమైన సరళితో కూడుకున్న జీవన శైలి ఉంది. ఎంత భిన్నత్వం ఉన్నా ఏకత్వం ఉన్నప్పుడు ఈ దేశం ముందుకు పోతుందని ఆయన చెప్పాడు. అది ఒక గొప్ప వాక్యం అది. అది ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ ఏం చేస్తున్నాడంటే పూర్తిగా ఐసోలేషన్ పాలిటిక్స్, అంటే అస్తిత్వ రాజకీయాల పేరుతో అస్తిత్వ రాజకీయాలు చేసినా మనం అంగీకరిస్తాం, ఒక అస్తిత్వాన్ని కాపాడుకునే క్రమంలో చేయడానికి మనం వ్యతిరేకించాం. కానీ అసదుద్దీన్ ఓవైసీ రాజకీయాలు మొత్తం అస్తిత్వ రాజకీయాలు కావు. తన స్వార్థం కోసం ప్రధానంగా ఆయన ఈ అస్తిత్వం అనే పేరును వాడుకుంటూ ఐసోలేట్, అంటే ముస్లిం సమాజాన్ని లేదా మైనార్టీ సమాజాన్ని మిగతా సమూహాల నుంచి వేరు చేసే రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. అది మనం సహించలేం. అసదుద్దీన్ ఓవైసీ ఎన్నిసార్లు షెడ్యూల్ క్యాస్ట్ మీద, షెడ్యూల్ ట్రైబ్స్ మీద, ఓబీసీల మీద జరిగిన అన్యాయాల మీద ఆయన స్పందించే సందర్భాలు ఎక్కడో మీరు చెప్పండి, నేను కూడా చూస్తాను. ఎస్సీ ఎస్టీ బీసీలు అనేక సందర్భాల్లో ముస్లిం సమాజం మీద జరిగిన అన్యాయాలను ప్రశ్నించే సందర్భాలు ఉన్నాయి. అట్లాగే ముస్లింలో అనేక నాయకులు వీళ్ళను అక్కన చేర్చుకునే సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కానీ మిగతా సెక్యులర్ పార్టీలో కానీ ముస్లింలైనా హిందువులైనా లేదా బలైన వర్గాలైనా తేడాలు ఏం లేదు, సమస్య పట్ల పోరాడే సందర్భం ఉన్నది. కానీ అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడైనా కూడా ఒక సమాజాన్ని ఐసోలేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఐసోలేషన్ ఎప్పుడైనా కూడా ఏ సమాజానికి మంచిది కాదు, మైనార్టీ సమాజానికి అసలుకే మంచిది. పాత బస్తీలో ఆయన ఇన్ని సంవత్సరాలుగా తిరుగులేని నాయకత్వాన్ని కాపాడుకోవడానికి ఇతరుల బలహీనత మాత్రమే కాదు, ఆయనకు కొన్ని బలాలు ఉండాలి. బహుశా బలాలు ఏమని మీ అంచనా? కొన్ని ఉన్నాయి. నేను ఒకసారి దారుసలాం పోయినా, నేను పోతే అతని వే ఆఫ్ ఆపరేషన్ కొంచెం భిన్నంగా ఉంటుంది. అంటే జనరల్గా ప్రజలకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తానికి ఎమ్మెల్యేలు అందరి దగ్గర కూర్చొని పెట్టుకుంటాడు, ఆయన కూడా కూర్చుంటాడు. ఎవరైనా లోపల పోవడానికి అవకాశం ఉంటుంది, ఒక టెలిఫోన్ ఉంటుంది, అధికారులకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఒకసారి మేము ఏదో ఇష్యూలో తెలంగాణ ఉద్యమంలో నేను ఉన్నప్పుడు, తెలంగాణ మూమెంట్లో నేను పనిచేస్తూ ఉన్నప్పుడు వారి మద్దతు కోసం మేము పోయినాం, కొంతమంది కలిసిపోయినాం నేపథ్యం అనుకుంటాం. అప్పుడు ఆయన దాన్ని సపోర్ట్ చేయలేదు, తెలంగాణ ఉద్యమాన్ని అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు సపోర్ట్ చేయలే. పైపెచ్చు పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించాడు. మీతో మాట్లాడినప్పుడు ఎందుకు వ్యతిరేకించాడు చెప్పాడు ఆయన. జనరల్గా ఆయన ఏమన్నా అంటే ఇది భిన్నమైన సమాజం, చాలా కాలం వరకు ఈ సమాజం అంతా కూడా నిజాం పరిపాలన కింద ఉండేది, విశాలమైన దాంట్లో ఉంటేనే ఇక్కడ ముస్లిం సమాజం సేఫ్గా ఉంటుందని ఒకటి చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. కానీ అప్పటికే ఆయన జగన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నట్టుగా నాకు అర్థమైంది. రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్ కూడా కొంతకాలం సొంత పార్టీ పెట్టిన నేపథ్యం అప్పుడే కదా మనకి పార్లమెంట్లో వచ్చేది జరిగింది. జగన్తో మిత్రతో ఉన్నాడు, జగన్ను కలవడానికి కూడా 2-3 సార్లు పోయినాడు. సరే, ఆయన వ్యాపార సంబంధాలు మనకు తెలియదు, మొత్తం బాగా ఓపెన్గా మాట్లాడలేదు. ఓపెన్గా మాట్లాడి నాకున్న లిమిటేషన్స్ నాకున్నాయి, అప్పుడు మేము చాలామంది పోయినాం కాబట్టి మళ్ళీ ఒకసారి మాట్లాడుతూ ఉన్నాడు. అన్నాక మమ్మల్ని ఏదో సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. మేము కొన్ని క్వశ్చన్లు అడిగినప్పుడు ఆమె దగ్గర సమాధానం లేదు. సరే, కొంత డిస్కషన్ అయిన తర్వాత మేము కోరి బయటకు వచ్చాం. ఆయన మాకు మళ్ళీ ఆలోచించి చెప్తామని కూడా అనలేదు ఆయన, ఇది మా స్టాండ్ అని చెప్పాడు. చెప్పిన కొద్ది రోజులకే ఆయన ఒక నినాదం తీసుకొచ్చాడు, ఏంటంటే రాయల్ తెలంగాణ నినాదం తీసుకొచ్చాడు. ఇంకా తెలంగాణ ఉద్యమ కాలంలో సీనియర్ జర్నలిస్ట్ అప్పుడు ఒక ప్రముఖ ఛానల్లో పనిచేసేది. ఆ రాయల్ తెలంగాణ వ్యతిరేకంగా అప్పుడు బంద్ పిలిపించాం తెలంగాణ ఉద్యమకారులు అందరం. పిలిపిస్తే 48 గంటల బంద్. ఆ బంద్ అద్భుతంగా సక్సెస్ అయింది. సక్సెస్ అయినాక అసలు ఆ డిమాండ్ తీసి అవతల పారేశారు. దాని తర్వాత శ్రీకృష్ణ కమిషన్ కూడా 4వ పాయింట్ 5వ పాయింట్ ఎందుకు తెచ్చింది ఆయన విషయం జ్ఞాపకం ఉంది కదా, తాజా జ్ఞాపకాలు ఇంకా నాకు అవన్నీ. ఎందుకు తెచ్చిండు రాయల్ తెలంగాణ? అంటే ఆయన అంటే బేసికల్గా జగన్తో ఉన్న ఫ్రెండ్షిప్ అది. తర్వాత ఆయన ఏమన్నాడు, రాయలసీమలో కూడా ప్రధానంగా ముస్లిం జనాభా ఎక్కువ ఉంది, తెలంగాణ జనాభా ఎక్కువ ఉంది, ఈ 2 ప్రాంతాలు కలిస్తే తన పలుకుబడి తన ప్రాతినిధ్యం పెరుగుతుంది అనుకున్నాడు. కానీ ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ డేంజర్ కదా. ఇప్పుడు నువ్వు ఒక మతాన్ని, ఒక మత కోణంలో ప్రజలను విభజించే పాలిటిక్సే డేంజర్. ఈరోజు మరి అదే అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు బీజేపీని క్రిటిసైజ్ చేస్తున్నాడు, ఎందుకు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నాడు? అంటే నువ్వు ఒక వర్గాన్ని ఒక మతం పేరు మీదనో కులం పేరు మీదనో విభజించే పాలిటిక్సే తప్పుడు పాలిటిక్స్ కదా. కాబట్టి నువ్వు ఆ పాలిటిక్స్ చేసుకుంటే మిగతా వాళ్ళని క్రిటిసైజ్ చేసే అవకాశం నీకు ఉంటుంది కదా. కాబట్టి ఆయన ప్రతి సందర్భంలో కూడా డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ చేసి తన ఉనికిని మరింత పొదిలిపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఓల్డ్ సిటీలో కూడా మొన్న ఎలక్షన్స్లో దాదాపుగా చోటులు పెట్టాయి ఆయనకు. మా కాంగ్రెస్ అభ్యర్థి కూడా బలంగానే పోటీ ఇచ్చాడు. కానీ నెక్స్ట్ కనుక మేము కాంగ్రెస్ పార్టీ కనుక గట్టి పోరాటం చేస్తే, గట్టిగా నిలబడితే, ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు కానీ ఇంకో 2-3 ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఎంఐఎం యొక్క బేసిక్ స్ట్రక్చర్ని రాజకీయంగా తీయడం అసాధ్యమైన విషయం. కానీ మీరు ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు, చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఆయన గురించి ఇస్తున్నారు, మరి మీకు ఇబ్బంది కదా? ఇబ్బంది కావచ్చు, రాజకీయాల్లో ఉన్నాం, దేనైనా మనం ఫేస్ చేయాలి, అది విషయం కాదు. విషయం ఏంటంటే ఎంఐఎంకి రాజకీయ హక్కు ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ పెట్టి తమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకునే హక్కు ఎంఐఎంకి ఉంటుంది.
ఆ హక్కును ఎవరైనా ఏ ప్రజాస్వామ్యవాదైనా అంగీకరిస్తాడు. ఎంఐఎంలో వ్యక్తిగతంగా నేను అసదుద్దీన్ ఓవైసీ శత్రువుని కాదు, నేను అసదుద్దీన్ నాకు శత్రువు కాదు. రాజకీయ ఫిలాసఫీ మీద మాట్లాడుతున్నాను. రాజకీయ ఫిలాసఫీ మీద మాట్లాడాన్ని అంగీకరించడం అనేది డెమోక్రసీగా ఎవరైనా చేయాల్సిందే. అసదుద్దీన్ ఓవైసీ బై పర్సనల్లీ ఈజ్ నాట్ ఎనిమీ టు ఎనీబడి, బట్ ద థింగ్ ఈజ్ డిఫరెంట్. ఐసోలేషన్ పాలిటిక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో భారతదేశానికి మంచిది కాదనేది డెమోక్రటిక్గా మనం ఆలోచించాలి. ఇప్పుడు ఏ మతానికి ఆ మతం విడిపోతే మనమే మాట్లాడుకుందాం. ఎవరు నష్టపోతారు? చిన్న చిన్న సమూహాలు నష్టపోతాయి కదా. ఏ కులాలకు ఆ కులాలు విడిపోతే నువ్వు అనుకున్న భారతదేశ సమగ్రత నష్టపోతుంది కదా. ఆ ప్రయత్నాన్ని అసదుద్దీన్ ఓవైసీ చేసినా, బీజేపీ చేసినా, ఎవరు చేసినా దాన్ని మనం వ్యతిరేకించాల్సిందే. కాబట్టి నేను మాట్లాడుతుంది ఫిలాసఫీ మీద. ఫిలాసఫీని అర్థం చేసుకొని వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇస్తే సంతోషమే. కానీ మీరు ఓవరాల్గా ఒక అభిప్రాయం ఏమిటంటే ముస్లిం సమాజాన్ని వేరు చేయకూడదు, వేరు చేసే ప్రయత్నం కూడా మంచిది కాదు అని. ముస్లిం కాదు, ఎవరు కూడా వేరు కాకూడదు. ఇక్కడ ఎంఐఎం అనేది భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలలో ముస్లిం పెట్టుకున్న పార్టీలు 1-6 ఉన్నా కూడా అంత బలంగా లేవు. ఎంఐఎం పేరే ఎక్కువ వినబడుతున్నది, ఎక్కువ పాపులర్ కూడా ఆ రాష్ట్రాల్లో. మీకు కాంగ్రెస్ పార్టీ వారి భావన ప్రకారం ఎంత నష్టం జరిగింది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి? కొంత నష్టం జరిగింది. ప్రధానంగా యూపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ మనం ఏ కోణం చూసినా కూడా ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలో ఏర్పడ్డ సోషలిస్ట్ పార్టీ సమాజ్వాదీ పార్టీ. ఎందుకంటే వాళ్ళు రామ్ మనోహర్ లోయ ఆలోచన తీసుకున్నారు. రామ్ మనోహర్ లోయ గారు గొప్ప మానవతావాది, సోషలిస్ట్. నెహ్రూకు వారికి మధ్య కూడా సిద్ధాంతపరమైన విభేదాలు ఉండేది, ఉందాగా విమర్శలు ఉండేది. ఆ పార్టీ యూపీలో మన ఇంకొక 7 సీట్లను గెలుచుకునేది, వీరు చేపట్టి ఓడిపోయినారు. తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ జనరల్గా సరే బీజేపీ వాళ్ళకి ఆయన శత్రువులా కనపడ్డా కూడా సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళకు లాలూ ప్రసాద్ యాదవ్ గొప్ప వ్యక్తి, ఒక ఆరాధనీయ కోణంలో చూసేవాడు. ఇప్పుడు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని రాజకీయ నాయకుడు ఉత్తర భారతదేశంలో మీరు గుర్తుపెట్టుకోండి. మన అధికారంలోకి వచ్చే టైంలో వీళ్ళు చేయబట్టి 14 సీట్లలో మనకి రాష్ట్రీయ జనతాదళ పార్టీ ఓడిపోయింది. రాజకీయంగా నష్టం కలిగించాడు కదా. ఆయనకు వచ్చిన సీట్లు 4 సీట్లు గెలుచుకున్నాడు. బీహార్లో 4 సీట్లు గెలుచుకున్నాడు. కానీ ఆ 4 సీట్లు గెలుచుకోవడం వల్ల లాస్ట్ ఏమైపోయి మన 4 వచ్చి వీళ్ళతో చేరినారు. కానీ ఆ ఓటు చీలిక ఏదైతే ఉందో, ఓటును ఎక్కడైతే చీల్చాడో అది వాళ్ళ పార్టీ గెలవకుండా పార్టీ అధికారంలో కూడా దెబ్బతీసింది. ఆ ప్రభావం పార్లమెంట్లో కూడా పాపం ఆర్జేడీ మీద పడ్డది. లేదా బీహార్లో ఇంకొన్ని సీట్లు గెలుచుకునే వాళ్ళు, యూపీలో మరికొన్ని సీట్లు గెలుచుకునే వాళ్ళు. కానీ ఇక్కడ ఎంఐఎం తెలంగాణలో, హైదరాబాద్లో వారి రాజకీయం, వారి వ్యూహం ఒకటి ఉన్నది. ఇతర రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి కదా. ఎందువల్ల ఆయనను ఫాలో అవుతున్నారు అనుకుంటున్నారు? బుచ్చన్న గారు పెద్దగా అంటే ఫస్ట్ దశలో బీహార్లో కొంత సింపతి వచ్చింది, అంటే కొన్ని ఓట్లు వచ్చినాయి. తర్వాత యూపీలో బాగా సక్సెస్ ఏం కాలేదు వాళ్ళు. తర్వాత చిన్న చిన్న కూటమిలు అప్నాదాల నుంచి ఒక చిన్న చీలిక వర్గం అయితే వాళ్ళతోటి అప్నాదాలతో చిన్న చీలిక వర్గము, దాంతోపాటుగా మనకు బీఎస్పీతో ఇట్లా కొంతమందితో కలిసి ఒక ప్రయత్నం చేశారు. మన ఎలక్షన్స్లో గణనీయమైన ఓట్లేం రాలేదు. బెంగాల్లో వాళ్ళకు ఎక్కడ లోకల్ ముస్లిం లీడర్స్ లేదా మిగతా మైనారిటీ వర్గాలు ఎక్కడా తీసుకోలేదు. అలాగే కర్ణాటక విషయంలో వస్తే వాళ్ళకి ఎంట్రెన్స్ కూడా దొరకలేదు. సరే అక్కడ పోయినప్పుడు ఓవైసీ ఏమంటారంటే నేను ఎస్సీలను కలుపుకున్నాను, షెడ్యూల్ కాస్ట్ కలుపుకున్నాను, మిగతా వర్గాలను కలుపుకున్నాను చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు నిన్న కూడా జేబీఎం నినాదం ఇచ్చాడు. నినాదమే కాదు కదా, నువ్వు ఇక్కడ ఎంతమంది ఓల్డ్ సిటీలో 7 స్థానాలు జనరల్ స్థానాలే కదా. నిజంగా నువ్వు జేబీఎం నినాదానికి నువ్వు కట్టుబడి ఉంటే ఆ 7 స్థానాల్లో మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. ఒకరికి ఇద్దరికి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు అసదుద్దీన్ పార్టీని మనం ఇట్లా మాట్లాడే అవకాశం కూడా మనకు ఉండదు కదా. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో జేబీఎం అన్నాడు. జేబీఎం అంటే భీమ్ అనేది ఒక జ్ఞానానికి నిదర్శనం. అంబేద్కర్ వాదులు ఎక్కువగా దాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం. కానీ నువ్వు ఆ నినాదం ఇచ్చిన నువ్వు ఒకటో రెండో సీట్లు నువ్వు గెలిచే సీట్లే కదా. మరి ఆ సీట్లలో కూడా నువ్వు ఇచ్చినప్పుడు నీకు క్రెడిబిలిటీ పెరిగేది కదా. ఉత్తర భారతదేశంలో నేను ఆదరించేవాళ్ళు కదా. కాబట్టి ఆయన దాన్ని రాజకీయ నినాదంగానే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సామాజిక మార్పు నినాదంగా వాడుకుంటుండనేది మేము అనుకుంటాం. కానీ మనం సెక్యులర్ అనే పదం చాలా సందర్భాల్లో వాడతాం, రాజకీయ పార్టీలు కూడా అంటుంటాం. ఎంఐఎం విషయానికి వచ్చేవరకల్లా ఆ ప్రస్తావన తీయరు ఎప్పుడు, ఎందుకు అనే ప్రశ్న. ఎంఐఎం పూర్తి పేరు మీరు నాకు చెప్పగలుగుతారా? మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. కాబట్టి సహజంగా పార్టీ పేరు అన్ని వర్గాలకు రిప్రజెంట్ చేసేలాగా ఉన్నప్పుడు అన్ని వర్గాల దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తాయి. అట్లాగే విశ్వసనీయత ఉండాలి కదా. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత మిగతా రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ మీద విశ్వసనీయత ఉందా? ఇప్పుడు ఎంఐఎం పేరే ఒక రిస్ట్రిక్షన్స్లో ఒక ప్రత్యేకమైన జనాభాకి సంబంధించిన పార్టీగానే వాళ్ళు దాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. అట్లే కంటిన్యూ అవుతున్నారు.
ఒకటి రెండు సార్లు మనం వాళ్ళు మేయర్ ఇచ్చారు చాలా కాలం క్రితం. వరంగల్లో కూడా ఒక మేయర్ టికెట్ ఇచ్చారు చాలా కాలం క్రితం. చాలా చిన్నప్పుడు నేను గోడ మీద చూసేది. హైదరాబాద్ కూడా ప్రయత్నం చేశారు, కానీ అది పెద్ద చిత్తశుద్ధితో కూడుకున్న ఆచరణగా మిగలలేదు. ఒకటి రెండు సందర్భాల్లో ఓవైసీ గారి స్పీచ్లో ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ మిత్రులారా నా వైపు రండి, ఆలోచించండి అని నినాదాలు ఇచ్చాడు. దాన్ని మనం కాదనలేం. కానీ అదే సందర్భంలో ఆ వర్గాల నుంచి రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన పార్టీని విస్తరించుకునే క్రమంలో కనీసం వాళ్ళ పార్టీలో ఒకరిద్దరు బీసీలకు, ఒకరిద్దరు ఓసీలకు, ఒకరిద్దరు ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేలు ఒకరిద్దరికి ఇచ్చినప్పుడు ఆ పార్టీ తను గీసుకున్న గిరి నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రజల విశ్వాసం తీసుకుంటుంది కదా. ఇప్పుడు ఆ పార్టీని ఇక్కడే పరిమితమై ఉండాలని కోరుకున్నప్పుడు మనకేం అభ్యంతరం లేదు. దాన్ని అంగీకరించే వాళ్ళు ఓట్లు వేస్తారు. ఓటు ఎవరు వేయాలనేది ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. కానీ విషయం ఏంటంటే ఆ పార్టీ ఆ ఎక్స్పాన్షన్కి సిద్ధపడట్లేదు. కాబట్టి మనం ఆ పార్టీని అక్కడి వరకు మన ప్రయత్నమే చూస్తున్నాం. పాలస్తీనా నినాదం ఇవ్వడాన్ని ఇండియాలో ఉన్న ముస్లిం సమాజం లేదా ఇంటలెక్చువల్స్ మీలాంటి వాళ్ళు ఏ భావనతో ఉన్నారు? మీరు ఎట్లా దీన్ని డిఫైన్ చేస్తారు? బుచ్చన్న గారు, పాలస్తీనా సమస్య మీద భారతీయులందరికీ సానుభూతి ఉంది. చాలామంది భారతీయులకు. సరే, కొంతమంది దాన్ని వ్యతిరేకించు. ఎందుకోసం అంటే సొంత నేల మీదనే పరాయి వాళ్ళ కిందికి పోయిన పరిస్థితి వాళ్ళది. ఇజ్రాయెల్ పాలస్తీనా మీద ఐక్యరాజ్య సమితిలో 1948లో ఏదైతే ఒప్పందం కుదిరిందో అది తూచా తప్పకుండా అమలైతే అటు ఇజ్రాయెల్ సేఫ్గానే ఉంటుంది, పాలస్తీనా సేఫ్గా ఉంటుంది. ఇండియా మొట్టమొదటి పాలస్తీనా ప్రత్యేక దేశంగా గుర్తించిన దేశాల్లో ఇండియా మొదటి వరుసలో ఉంది. కానీ అదే సందర్భంలో అసదుద్దీన్ ఓవైసీ అసందర్భంగా పాలస్తీనా పేరు తీసుకోవడం, అసలు అవసరం లేని దగ్గర పాలస్తీనా పేరు తీసుకోవడం అనేది అసమంజసం. అది సరైనది కాదు. అక్కడ తీసుకోవడాన్ని నాకు తెలిసి రాజ్యాంగం పట్ల, రాజకీయాల పట్ల, భారతీయ సమగ్రత పట్ల అవగాహన ఉన్న ఎవరు కూడా ఆ సందర్భంలో అసదుద్దీన్ జై పాలస్తీనా తీసుకోవడాన్ని అంగీకరించాలని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ మీరు ఇంటర్వ్యూ ప్రారంభంలో ఒక మాట అన్నారు, ఇండియా కూటమి చేస్తున్న ఒకానొక చర్చను అడ్డుకునే ఉద్దేశం అని అన్నారు, పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్నారు అనే మాట కూడా అన్నారు. ఈ రెండు మాటలు ఒక పార్టీ అధినేత పైన, వరుసగా ప్రజాభిమానాన్ని గెలుచుకున్న నాయకుని పైన ఆరోపణ చేయడం సరైన? మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. చర్చ సీరియస్గా జరుగుతూ ఉన్నప్పుడు, ఇక్కడ చర్చ సీరియస్గా జరుగుతుందన్న విషయం తెలిసి కూడా ఇప్పుడు మన ఇద్దరం చర్చిస్తున్నాం విషయాన్ని, సడన్గా తలుపు నెట్టుకో లోపల చర్చ జరుగుతుంది, టీవీ ఇంటర్వ్యూ జరుగుతుంది తెలుసుకొని కూడా సడన్గా తలుపును తెలుసుకొని వస్తే మనం ఏమనుకోవాలి? డిస్టర్బ్ చేసేందుకే చేసే ప్రయత్నం అనుకోవాలి కదా. సాధారణ పరిజ్ఞానమే కదా. అవును. అట్లాగే ఈరోజు భారతదేశ పార్లమెంట్లో చాలా రోజుల తర్వాత ఒక సీరియస్ విషయం నడుస్తున్నది. అంటే 10 ఏళ్ల తర్వాత మనం కొత్త పార్లమెంట్ చూస్తున్నాం. సంకీర్ణ రాజకీయాలతో కూడుకున్న పార్లమెంట్ చూస్తున్నాం. బీజేపీ ఒకప్పట్లాగా తన అప్రహరితమైన అధికారాన్ని చెలాయించే అవకాశం లేని రాజకీయాన్ని చూస్తున్నాం. బీజేపీ ఎన్డీఏ కోణంలో కొనసాగుతున్న రాజకీయాన్ని చూస్తున్నాం. కాబట్టి ప్రతిపక్షం ఎక్కువ సీట్లు గెలుచుకున్న రాజకీయాన్ని చూస్తున్నాం మనం. దాదాపు 240 సీట్ల దాకా ప్రతిపక్షం ఉంది. ఆ సందర్భంలో చర్చ డిప్యూటీ స్పీకర్ పదవిని ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఇవ్వాలనే ఒక డెమోక్రటిక్ డిమాండ్ జరుగుతూ ఉన్నప్పుడు సడన్గా ఈ నినాదం చేయడాన్ని ఎటువైపు డైవర్షన్స్ కోసం తీసుకున్నారన్న విషయాన్ని మీరు గమనిస్తే నేను సంతోషపడతాను. ఒకవేళ ప్రమాణ స్వీకారం చేసి ఆయన ఇచ్చిన నినాదం ఇది దేశద్రోహం కిందికి వస్తుంది అని చర్చ కూడా జరుగుతున్నది. అది నిజమేనా? పార్లమెంటు నిబంధనలకు సంబంధించిన ఇష్యూస్కి సంబంధించింది మాత్రం ఉంటుంది. అసలు అంటే అతను అంతకుముందు దాంట్లో ప్రధానంగా నేను రాజ్యాంగాన్ని లోబడతానని చెప్పినాడు. చెప్పి ప్రతిజ్ఞ అయిపోయిన తర్వాత ఇది చేశాడు. కాబట్టి దేశద్రోహం అనే చర్చ జరగడానికి అవకాశాన్ని ఎవరిచ్చారు? అసదుద్దీన్ ఓవైసీ ఇచ్చాడు. ఈరోజు ఇండియా కూటమి ఏమనుకుంటుంది? నిరుద్యోగం మీద చర్చ జరగాలనుకుంటుంది, నిరక్షరాస్యత మీద చర్చ జరగాలనుకుంటుంది, దేశ భద్రత మీద చర్చ జరగాలనుకుంటుంది, టెర్రరిస్టులు భారతదేశం మీద దాడులు చేస్తూ ఉంటే టెర్రరిస్టు నివారణ మీద వాళ్ళను అరికట్టే అంశాల మీద చర్చ జరగాలనుకుంటుంది, అధిక ధరలకు వ్యతిరేకంగా చర్చ జరగాలనుకుంటుంది. చర్చ ప్రజలకు కావాల్సిన విషయాల మీద, అట్లాగే నెట్ లాంటి ఎగ్జామ్స్లో బేసికల్గా పేపర్ లీక్ అయితే వాటి మీద చర్చ జరగాలనుకుంటుంది దేశం. కానీ దేశం చర్చ జరుగుతున్న విషయం మీద, అట్లాగే అంతర్జాతీయ సమావేశంలో పాలస్తీనా గురించి మాట్లాడాలనుకుంటుంది దేశం. కానీ ఆ సందర్భంలో సందర్భాన్ని బట్టి మాట్లాడకుండా సడన్గా ఆ చర్చను డైవర్ట్ చేయడం కోసం ఆయన ఇచ్చే నినాదం ఏదైతే వెంటనే ఏమైపోయింది చెప్పండి మీరు? అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన వెంటనే ఏమైంది? పార్లమెంట్లో బీజేపీ సభ్యులు లేచి లొల్లిపెట్టడం మొదలుపెట్టారు. అంటే బీజేపీ ఏం కోరుకుంటుందో, మళ్ళీ నేను చెప్తున్నాను, బీజేపీ ఏం కోరుకుంటుందో అసదుద్దీన్ ఓవైసీ దానికి సంబంధించిన గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెడుతున్నాడు.
నిన్న పార్లమెంట్లో జరిగింది అదే అని నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ ముస్లింల ప్రయోజనాలు పనంగా పెట్టి తన కోసము తన రాజకీయం కోసం ఆయన ఇట్లా వ్యవహరిస్తున్నాడని మీ ఉద్దేశమా? ఆయన ఒక్కడే ముస్లింలు ఎన్నుకున్న ఏకైక నాయకుడు. భారతదేశంలో ఉన్న ముస్లిం జనాభా ఎంత, ఆయనకు వచ్చిన ఓట్లు ఎంత? ఏ సమాజానికి, ఏ మతానికి, ఏ కులానికి ఏకైక నాయకుడు ఉండడు సార్. చాలామందికి ఉండే తప్పుడు అభిప్రాయం ఏంటంటే ముస్లిం సమాజం అంతా ఏకీకృతమై ఉంటుంది, ఏకైక నాయకుడు ఉంటాడు, ఎక్కడి నుంచో ఆర్డర్ వస్తే వాళ్ళు ఓట్లేస్తారు. ఇది ముస్లిం సమాజంలో ఉండే రాజకీయ చైతన్యాన్ని అపహాస్యం చేసే స్టేట్మెంటే. ముస్లిం సమాజానికి రాజకీయ చైతన్యం ఉంటుంది, క్రిస్టియన్ సమాజానికి రాజకీయ చైతన్యం ఉంటుంది, అట్లాగే హిందూ సమాజంలో ఉండే రకరకాల కులాలకు మతాలకు అన్నిటికి కూడా రాజకీయ చైతన్యం ఉంటుంది. దాని ప్రకారం వివరిస్తారు. ఒక కులానికి ఈయనే నాయకుడు, ఈ మతానికి ఈయనే నాయకుడు, ఈ సంస్థ నాయకుడు అనే వాదనే భారతదేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఆ వాదన వద్దనే కదా మనం చెప్పేది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా చెప్పింది. అదేమున్నదంటే నఫ్రత్ కా బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ అనే పదాన్ని వాడింది. భారత రాజ్యాంగం గురించి పదే పదే మాట్లాడే కాంగ్రెస్ కానీ పార్టీలు కానీ మీరు అసదుద్దీన్ ఓవైసీని మీరు కార్నర్ చేసి మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని పట్టుకొని ఆ రాజ్యాంగం చుట్టూ రాజకీయాన్ని తిప్పుతున్న కాంగ్రెస్ పార్టీ లేదా ఇతరులు కూడా వాటిని అమలు చేయడం లేదు, తద్భిన్నంగానే ఉన్నారు కదా అని ఒక చర్చ. ఇప్పుడు ఒక అంశం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ కానీ మిగతా అంటే ఇండియా కూటమి వాళ్ళ యొక్క ప్రధానమైన ఆరోపణ ఏంటంటే గత 10 సంవత్సరాల్లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగినంత ఎక్కువ మరెప్పుడు జరగలేదు. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించాలనే కోణాన్ని ఈసారి కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకున్నది. కాబట్టి రాజ్యాంగం ఏ ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని దేశంలో ఉండే అన్ని ప్రజలకు అందజేయాలని కోరుకున్నదో దానికి అనుగుణంగా కులగణన జరగాలని కోరుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇండియా కూటమిలో ఉన్న ఏ పక్షం కూడా దాన్ని వ్యతిరేకించలేదు. ఆ దిశగా పోయే ప్రయత్నం చేసింది కాబట్టి సీట్లు పెరిగినాయనేది వాళ్ళకున్న విశ్వసనీయత కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి కానీ. కాబట్టి వాళ్ళు ఏమన్నారు, భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే 10 సంవత్సరాల్లో రాజ్యాంగ విధ్వంసం జరిగింది కాబట్టి మళ్ళీ మేము ప్రతిపక్షంగా ఆ రాజ్యాంగ విధ్వంసాన్ని అడ్డుకొని రాజ్యాంగ రక్షణ కోరుకుంటామనే సంకేతాన్ని ఇచ్చే క్రమమే భారత రాజ్యాంగాన్ని పట్టుకోవడం. కాబట్టి ఆ సంకేతాన్ని గౌరవించడం అనేది చేయాల్సిన పని. కానీ బేసికల్గా దాన్ని కూడా పట్టించుకోకుండా సోదరుని వేసి పాలస్తీనా విషయాన్ని అక్కడ ప్రముఖంగా పెట్టడం ఏదైతుందో అది డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ కిందని మనం తీసుకుంటున్నాము. ఇక్కడ రాజ్యాంగ సందర్భం వచ్చింది కాబట్టి మోదీ ఒక మాట అన్నారు, 1975 జూన్ ఎమర్జెన్సీ, అది కాంగ్రెస్ పుణ్యమే అని ఆయన మాట్లాడిన మాట. మరి 10 ఏళ్ళ నుంచి జరుగుతున్న విధ్వంసం ఎవరి పుణ్యమో చెప్తే అది కూడా బాగుంటుంది. ఇప్పుడు నిన్న మనం చూసాం కదా బుచ్చన్న, నిన్న పార్లమెంట్లో మోడీ గారు, రాహుల్ గాంధీ గారు సెకండ్ తీసుకున్నారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు వచ్చారు, కాబట్టి కంగ్రాచులేటివ్. అట్లా మోడీ గారు కూడా ప్రధానమంత్రికి వచ్చారు, వాటిని కూడా మన మనసారా పెద్దవారు వాళ్ళు కూడా గౌరవించాలి. ఇద్దరు సెకండ్ తీసుకోవడం అనేది మంచి సాంప్రదాయమే కదా సైద్ధాంతికంగా. అంతకుముందు ఎందుకు జరగలేదు అది? మోడీ గారు మొట్టమొదటి పార్లమెంటు సభ్యుడిగా మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రికి ఎన్నికైనప్పుడు, రెండోసారి జరిగినప్పుడు ఇప్పుడు కూడా మార్పు ఏంటి? అట్లాగే పార్లమెంట్లో ఎన్నిక జరిగింది, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా పెట్టారు మూజువాని ఓటుతోటి. వాయిస్ ఆఫ్ ది మూజావాని అంటే మూజ్ జుబాన్ అంటే నోట్లో నుంచి వచ్చే వాయస్సు ఆధారంగా ఎన్నిక చేశారు. ఓకే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టలేదు. కానీ డెమోక్రటిక్గా డిప్యూటీ స్పీకర్ అయినప్పుడు పోటీలోకి వచ్చింది, రాజ్యాంగబద్ధంగానే ఉంది కదా. బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే ప్రయత్నం ఎప్పుడు చేసినా కూడా ఒక ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఉల్లంఘిస్తేనే కదా సమస్య వచ్చేది. కానీ ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నాం, ఇది పూర్తిగా బీజేపీ ఆధిపత్యంలో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి ఏం కాదు, రాజకీయ పార్టీలు బ్యాలెన్స్గా కొనసాగుతున్న కూటమి. ఈ కూటమి రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగానికి అనుగుణంగా పోయినప్పుడు ప్రతిపక్షంగా ఉండే ఇండియానే వీక్ అవుతుంది కదా. అట్లా జరిగినప్పుడు ఇండియా మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇక్కడ ఇండియా కూటమి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించినప్పుడు వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉండదు, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నప్పుడు బలపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ 5 ఏళ్ళ ఆచరణ ఏం జరుగుతుందో మనం చూద్దాం మనం. కానీ ఇవన్నీ చూస్తాం. కానీ నా ప్రతిపక్షం విషయంలో, స్పీకర్ విషయంలో, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో బీజేపీ ఎన్డీఏ కూటమి ఎంత మొండిగా ప్రవర్తించిందో, వాళ్ళు మారడానికి సిద్ధంగా లేరు అన్న విషయాన్ని కూడా నిన్న సంఘటన రుజువు చేసింది. మారినప్పుడు ప్రజలు మార్చే ప్రయత్నాన్ని ఇంకా బలంగా చేస్తారు నెక్స్ట్ ఎన్నికల్లో. ఇండియా కూటమితో ఢిల్లీ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎంఐఎం స్టాండ్ ఎట్లా ఉన్నది? ఎంఐఎం అనేది ఇప్పుడు ఏకపక్షంతో కూడుకున్న పార్టీ. అది వాళ్ళు మొట్టమొదటిసారిగా మొట్టమొదటి చెప్తుంది ఏంటంటే, అక్కడ పోరాటం నటిస్తూనే ఇక్కడ వాళ్ళ ఆరాటం అంతా
వాళ్ళ రక్షణ పెట్టుకోవడమని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందుకోసమే రాహుల్ గాంధీ గారు అన్నారు, నేను అన్నది కాదు కదా, హైదరాబాద్లోనే అన్నారు. ఆయన ఏమన్నారు, ఎప్పుడన్నా ఈ దేశంలో మనకి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వెసులుబాట్లు కట్టడి చేసే సందర్భం కానీ, ఏడీ లాంటి సంస్థల రైట్స్ కానీ, జరగని రాజకీయ పార్టీ ఏదైతే ఉందో, జరగని రాజకీయ నాయకుడు ఎవరైతే ఉందో, ఈజ్ ద ఓన్లీ సింగిల్ పర్సన్ ఈజ్ అసదుద్దీన్ ఓవైసీ. ఈజ్ ద ఓన్లీ సింగిల్ పార్టీ దట్ ఈస్ ఎంఐఎం. కాబట్టి అది చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తూ ఉన్నది కదా. అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ తెలంగాణలో ఏర్పడ్డ పార్టీ, యూపీలోకి పోయి ఎందుకు పోటీ చేస్తున్నాడు, బీహార్లో ఎందుకు పోయి పోటీ చేస్తున్నాడు, ఎక్కడ పోటీ చేస్తున్నాడు, ఎక్కడైతే బీజేపీతర పక్షాలు గెలవడానికి అవకాశం ఉందో అక్కడే పోటీ చేస్తున్నాడు ఆయన. కాబట్టి నేనేం చెప్పనవసరం లేదు, క్లియర్ కనబడుతుంది. రాహుల్ గాంధీ గారే హైదరాబాద్ మీటింగ్లో ఆ విషయాన్ని పదే కూడా ప్రస్తావించారు. అంటే బీజేపీకి బీ టీం ఎంఐఎం అట్లే కనిపిస్తుంది కదా, కనిపించట్లే మీకు? నేను చెప్పిన ఉదాహరణ దేనికి సంబంధించిన? దీని మీద ముస్లిం సమాజంలో చర్చ జరుగుతున్నదా? 10 ఏళ్ల నుంచి ఈ మాట కాంగ్రెస్ పార్టీ అంటూ ఉన్నది. ఇప్పుడు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో 2014 ఎన్నికల్లో జనరల్ అనాలిసిస్ ప్రకారం మైనారిటీ సమూహం, కేవలం ముస్లిమ్సే కాదు, క్రిస్టియన్ ముస్లిమ్స్, మిగతా సమూహాలు, వెనుకబడ్డ సమూహాలు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్కి బాసగా నిలబడ్డాయి. తర్వాత ఓటుకి షిఫ్ట్ అయిపోయింది కదా, షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఎంఐఎం కూడా మొత్తుకుంది కదా, ఎంఐఎం కూడా బీఆర్ఎస్ వైపునే ఉండే. కాంగ్రెస్ గెలిచినాక బీఆర్ఎస్ గురించి మాట్లాడడం మానేసింది కదా, ఎవరు పట్టించుకోలేదు కదా. తెలంగాణలో ఈవెన్ ఓల్డ్ సిటీలో కూడా ఏంటంటే ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల వాళ్ళు గెలిచిండ్రు. మిగతా ప్రాంతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇంకేదో ఒకటి ప్రత్యామ్నాయం ఉంటే ఎంఐఎం కోటేయడానికి కూడా సిద్ధంగా లేరు. వాళ్ళు ఆల్టర్నేటివ్ వేశారు. ప్రత్యామ్నాయం లేని చోట ఓల్డ్ సిటీకి సంబంధించిన ఆ 7 నియోజకవర్గాలు ఒక ప్రత్యేకమైన సందర్భం. కానీ మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కూడా మీరు ఎంఐఎం పోటీ చేసినా కూడా గెలవదు, డిపాజిట్ కూడా రాదు, మర్చిపోండి మీరు. దేశవ్యాప్తంగా కూడా ఎంఐఎం పోటీ చేసే ఏ చోట కూడా ఎక్సెప్ట్ ఓల్డ్ సిటీలో తప్ప, ఒక 2 చోట్ల తప్ప ఎక్కడ దానికి డిపాజిట్ రాలేదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అవన్నీ ముస్లిం డామినేటింగ్ ఏరియాసే. కాబట్టి ఏకఛత్రాధిపత్యంగా మేమే ముస్లిం సమాజానికి నాయకులం అనే వాదన శుద్ధ తప్పు. అది ఎవరూ అంగీకరించారు కూడా. అల్టిమేట్గా నీ ఓటు చీలిక ఎవరు గెలవడానికి అవకాశం ఇస్తుందో కూడా కనబడుతున్నది కదా. కాబట్టి ఈ అభిప్రాయాలు సరిపోతాయి ఎంఐఎం పట్ల మనకు. కానీ ఇక్కడ మీరు ఎంఐఎంను స్ట్రాటజీని అర్థం చేసుకోవడంలో, లేదా ఆయా రాజకీయ పార్టీలు వారి అవసరం కోసమై ఎంఐఎం దగ్గర తీసుకోవడము ఇవన్నీ జరిగినప్పుడు, రాజకీయ చతురత గల నాయకుడిగా దేశంలో అందరికంటే భిన్నమైన వాడు, భిన్నమైన చతురత గల గొప్ప మేధావి అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక విషయం, కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీకి ఎంఐఎం ఫిలాసఫీకి చాలా తేడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఎంఐఎం ఫిలాసఫీ ఐసోలేషన్ ఆఫ్ ది పాలిటిక్స్. కాబట్టి రాజకీయ ఐక్యత కుదరడానికి అవకాశం ఉండదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మతాన్ని ఆలంబన చేసుకొని రాజకీయాలు నడపడం అనేది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. వాళ్ళకు అదే పునాది. కాబట్టి రెండింటి మధ్య ఉత్తర దక్షిణ ధృవాలే ఉంటాయి కాబట్టి కలిసి పనిచేసే అవకాశాలు ఉండవు. రాబోయే రోజులలో బహుశా ఇవాళంటే ఇట్లా మాట్లాడుతున్నారు, ఎంఐఎం పాత్ర ఎట్లా ఉండొచ్చు అని. ఇవాళ వాయిస్ పెరుగుతున్నది. మీలాంటి ఇంతకుముందు ఎంఐఎం గురించి ఇంత ఓపెన్గా మాట్లాడేవారు లేరు, మాట్లాడలేదు కూడా. నేను చూస్తున్నాను కదా 20-25 ఏళ్ళుగా. ఇప్పుడు వాయిస్ పెరుగుతున్నది. బహుశా దీని ఇంపాక్ట్ ఉండవచ్చునా? ఎంఐఎం రోజు కుదించిపోతుంటుంది. ప్రజలు సైన్స్ వైపు, ప్రకృతి వైపు, మత సామరస్యం వైపు, ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకే ఉంటాయి. నాకు కూడా మత విశ్వాసాలు ఉంటాయి, మీకు మత విశ్వాసాలు ఉంటాయి. మన మత విశ్వాసాలను మనం ఆచరించుకోవడంలో తప్పేం లేదు. కానీ మన మత విశ్వాసం ఆచరించే క్రమంలో అవతల వాళ్ళ మత విశ్వాసాలను ప్రశ్నించడం అనేది రైట్ కాదు. ఏ మతానికైనా సందర్భం కాదు, సమయం కాదు. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే రాబోయే 5 ఏళ్లలో ఎడ్యుకేషన్ పెరుగుతున్నది, ప్రజలు టెక్నాలజీని, సైన్స్ను విశ్వసించే ప్రజానికం కూడా పెరుగుతున్నది. కాబట్టి ఈరోజు ప్రధానంగా ఇండియా కూటమికి అనే సీట్లు వచ్చినాయి. కాబట్టి డెఫినెట్గా ఈ పెరిగినప్పుడు, ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు, కొంత సైంటిఫిక్ టెంపోమెంట్ పెరిగినప్పుడు నేచురల్లీ ఎంఐఎం లాంటి పార్టీలు కానీ, బీజేపీ లాంటి పార్టీలు కానీ తగ్గుతూ పోతుంటాయి సహజంగా. ఈ పార్లమెంట్లో 18వ లోక్సభలో స్పష్టంగా కనబడుతున్న 1-2 అంశాలు ఏమిటవి? ఒకటి, మొత్తం పార్లమెంట్ అంతా రాహుల్ గాంధీ వైపు చూస్తుంది. రాహుల్ గాంధీ చాలా మెచ్యూరిటీ చెందిన రాజకీయ పరిణితి చెందిన రాజకీయ నాయకుడు, ఒక బలమైన నాయకుడు. అంటే గౌరవ ప్రధాని మోడీ గారిని ఢీ కొట్టగలిగే సత్తా ఉన్న నాయకుడిగా చూస్తున్నారు. మోడీ గారి మాట్లాడిన వెంటనే మొత్తం టీవీస్ అటెన్షన్స్ కానీ, ప్రజల అటెన్షన్ కానీ, పార్లమెంట్ అటెన్షన్ కానీ ఆటోమేటిక్గా రాహుల్ గాంధీ వైపు వెళ్తున్నది. ఇప్పుడు సమఉజ్జీలుగా నిలబడ్డారు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఈ పార్లమెంట్లో చర్చలకు అవకాశం ఎక్కువ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఏకపక్ష నిర్ణయాలకి అవకాశం ఉండదు. నిజమైన భారతదేశ ప్రతినిధులు అక్కడ ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూస్తూ ఒక అద్భుతమైన సమాజం భారతదేశ సమాజం, సహనంతో కూడుకున్న
బుద్ధిస్ట్ ఐడియాలజీ ఉన్న సమాజం కూడా భారతదేశమే. అన్ని మతాలను గౌరవించే సమాజం. ఒక గౌతమ బుద్ధుడు, ఒక అశోకుడు, ఒక అక్బర్ ది గ్రేట్, ఇట్లాంటి వాళ్ళతో కూడుకున్న సమాజం ఏదైతుందో అంత వారసత్వం ఉన్న సమాజం. ఈరోజు పార్లమెంట్ ఖచ్చితంగా డి అంటే డి లాగా ఉంది, బ్యాలెన్సింగ్గా ఉంది. కాబట్టి ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ పార్లమెంటు చర్చల్లో వచ్చి ప్రజలకు అనుకూల చట్టాలు రావడానికి అవకాశం గత పార్లమెంట్తో పోలిస్తే ఎక్కువగా ఉంటుందని నేను భావిస్తున్నాను. యాజ్ ఇంటెలెక్చువల్గా మీరు అసదుద్దీన్ ఓవైసీకి తన రాజకీయం లేదా తన గురించి మీరు మాట్లాడిన ఇన్ని మాటలకు నేరుగా ఒక సూచన చేయాలంటే, ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? పార్టీని విస్తరింపజేసుకొని అన్ని వర్గాలను కలుపుకుంటే పార్టీ చిరకాలం ఉంటుంది. లేకుంటే పరిమితం అయితే ఇట్లా పరిమితంగా ఉంటుంది. కుచించుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. రాజకీయ పార్టీకి కానీ వ్యక్తిగత సంబంధాలకు కానీ, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, రాజకీయ పార్టీలకు కానీ వ్యక్తిగత సంబంధాలకు కానీ ఒక సంస్థకు కానీ విస్తరించే కొద్దీ విశాలత్వం పెరుగుతుంది. సంకుచితం అయ్యే కొద్దీ మనలో నారోనెస్ బయటపడుతుంటుంది. ఆ దిశగా ఏ రాజకీయ పార్టీ ఆలోచిస్తే మంచిది. అసదుద్దీన్ ఓవైసీ గారి పట్ల హైదరాబాద్ ఎంపీగా వారిని మనం గౌరవిస్తాం. అదే సందర్భంలో వారి ఆలోచనలు సమాజంలో ఉండే అన్ని వర్గాలకి మేలు చేకూరేలాగా ఉంటే మంచిదని మనం ఆశించాలి. కానీ ఈ నినాదం విషయంలో ఏం చెప్తారు? ప్రధానంగా నేను క్లియర్ చెప్తున్నాను. అది అసందర్భమైన నినాదం, అసమంజసమైన నినాదం. ఆయన చేసే నినాదం చివరికి బీజేపీకి కలిసి వచ్చింది తప్ప ఆయనకు కలిసి వచ్చింది ఏమీ లేదు. దానివల్ల పాలస్తీనాకు ఉరగూరిది కూడా ఏమీ లేదు. రేపు భవిష్యత్తులో నిజంగా పాలస్తీనా మీద చర్చ జరిగినప్పుడు పాలస్తీనా జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మాట్లాడడం వల్ల ఏమైపోయిందంటే ఖచ్చితంగా ఆ నినాదము బీజేపీకే మేలు చేకూరేలాగా ఉందనేది నా అభిప్రాయం. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆ నినాదం ఎందుకు చేయవలసి వచ్చింది, వాటి వెనుకున్న కారణాలు ఏమిటి, సమకాలీన రాజకీయాలలో ఆయన నినాద ప్రభావం ఎట్లా ఉంది, భవిష్యత్తులో ఎట్లా ఉండబోతున్న ఈ రాజకీయ అంశాలపైన వారి అభిప్రాయాల ఆలోచనలు ఇవి. థ్యాంక్ యూ.